పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఇరు దేశాల దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నెత్తురు నీరు కలిసి ప్రవహించలేవు అనే వైఖరిని భారత్ కనబరుస్తోంది. ఆపరేషన్ సింధూర్ చేపట్టడంతో పాటు సింధు జలాల ఒప్పందాన్ని సైతం నిలిపేసింది. అయితే ఇరు దేశాల సంబంధాలను తిరిగి గాడిన పెట్టాలంటూ ఇరు దేశాలకు చెందిన 117 మంది ప్రముఖులు రెండు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, షహబాజ్ షరీఫ్లకు బహిరంగ లేఖను రాశారు. భారత్ పాక్ల మధ్య శాంతిని నెలకొల్పే విధంగా చర్చలు, ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్ విడుదల చేసింది. దీనిపై భారత్కు చెందిన 61 మంది, పాకిస్తాన్కు చెందిన 56 మంది ప్రముఖులు సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న టెన్షన్స్తో కోట్లాది మంది యువత అవకాశాలు, అభివృద్ధి, భవిష్యత్ దెబ్బతింటోందని ప్రముఖులు లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా శత్రుత్వానికి ముగింపు పలికి ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. లేఖలో వారు ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేశారు. ఈ లేఖపై భారత్ నుంచి సంతకాలు చేసిన ప్రముఖుల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్, ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా, టీఎంసీ మాజీ మంత్రి హుమాయూన్ కబీర్ పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.